నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. అవోపా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని అవోపా సేవా సదన్లో జరిగిన అవోపా విద్యానిధి రజతోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని అవోపా సేవా సదన్లో జరిగిన అవోపా విద్యానిధి రజతోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అవోపా రజతోత్సవ వేడుకల లోగోను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన ఆర్యవైశ్య విద్యార్థులకు ఆర్థిక సహాయంతో పాటు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. అలాగే రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా నియమితులైన ఆర్యవైశ్యులను అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన సంస్థల్లో అత్యంత క్రమశిక్షణ గల సంస్థగా అవోపా ముందుకు సాగుతోందని తెలిపారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించి ఎన్నో సంస్థలు ఉన్నాయని, వాటి అన్నింటిలో అవోపా సంస్థ అన్ని ఇతర సంస్థలకు స్ఫూర్తిని నింపే విధంగా కార్యక్రమాలు చేయబడుతోందని అభినందించారు. సమాజంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సహాయం చేసేందుకు ముందుగా వచ్చేది ఆర్యవైశ్య సంస్థలని తెలిపారు. 2009వ సంవత్సరంలో కర్నూలు నగరంలో వరదలు వచ్చిన సమయంలో అవోపా ప్రతినిధులు ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. గత 25 సంవత్సరాలుగా నిర్విరామంగా క్రమశిక్షణతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇలాంటి సంస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి దాతలుగా సహకరించిన వారందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మార్కులు, ర్యాంకులకే పరిమితం కాకుండా మారిన పరిస్థితులకు అనుగుణంగా నిరంతరం విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని ముందుకు సాగాలని తెలిపారు. ముఖ్యంగా ప్రకృతి మేధస్సు అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పోటీ ప్రపంచంలో రాణించాలంటే నిరంతరం పుస్తకాలతో పాటు ఇతర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున రతన్ టాటా ఇన్నోవేషన్ ఏర్పాటు చేశామని వివరించారు. ప్రతి ఒక్కరూ మెరుగైన ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు కనీసం 45 నిమిషాల పాటు ఫిజికల్ యాక్టివిటీని పాటించాలని, తద్వారా మానసిక ఒత్తిళ్లు తగ్గి చదువులో మరింత రాణించే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని, సుస్థిర ప్రభుత్వం ద్వారానే రాష్ట్రం మరింత సమగ్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన 14 నెలల కాలంలోనే 11 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అవన్నీ గ్రౌండింగ్ అయితే రాష్ట్రం పరిస్థితి మరో స్థాయికి వెళ్తుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న అవోపా మహిళలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభినందించారు. ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలనిపిస్తుంటుంది. అవోపా అంటే ద మోస్ట్ డిసిప్లిన్ ఆర్గనైజేషన్ ఏదైనా వైశ్యాస్లో ఉంది అంటే మోస్ట్ డిసిప్లిన్ ఆర్గనైజేషన్ ఈజ్ అవోపా అండి. దానిలో డౌటే లేదు. మన ఆర్యవైశ్యాస్లో ఆర్గనైజేషన్స్ అన్ని. నాగేశ్వరరావు గారు ఫోన్ చేసి, సార్ 1:30 లోపల రావాలని, నేను టైం చూస్తున్నా, ఎందుకంటే 1:30కి ఆయన కట్ చేసి ఏమున్నా లంచ్ స్టార్ట్ చేసేస్తారు. అక్కడ సీఎం వచ్చినా పిఎం వచ్చినా పట్టించుకోరు. టైం అంటే టైం అన్నట్లు ఉంటారు. సో నేను చూస్తా అండి టైం, ఓకే ఐఎమ్ ఆన్ టైం అని చెప్పి. అంటే వెరీ డిసిప్లిన్ కాబట్టి వీ హ్యావ్ టు కీప్ టెల్లింగ్, వీ హ్యావ్ టు కీప్ రిమైండింగ్. మనం కూడా వేరే ఆర్గనైజేషన్స్లో ఆర్యవైశ్యాస్ చాలా ఉన్నాయి. ఆర్గనైజేషన్స్ ఎవరెవరు చేసే ఆర్గనైజేషన్స్లో బెస్ట్ ప్రాక్టీసెస్, బెస్ట్ థింగ్స్ ఏమవుతున్నాయో అవన్నీ కూడా అన్ని ఆర్గనైజేషన్స్లో, వైశ్య ఆర్గనైజేషన్స్లో అవి తీసుకొని పోతే ఇంకా బాగుంటుందని నేను ఎప్పుడు అనుకుంటుంటా. సో వీ షుడ్ ఆల్వేస్ థింక్ అబౌట్ ఇట్ అండి. ఎక్కడ ఏమున్నాయి అవి మనం అబ్జర్వ్ చేసుకొని ఆర్గనైజేషన్స్ని డెవలప్ చేస్తే, ఎందుకంటే ఆర్గనైజేషన్సే రేపు స్ఫూర్తి నింపేదంతా కూడా ఆర్గనైజేషన్స్ ఎన్నో యాక్టివిటీస్. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏదో ఇన్కమ్ వచ్చేకో దేనికో కాదు, 10 మందికి చేయాలా, స్ఫూర్తి నింపాలా, వాళ్ళకి మోటివేట్ చేయాలా, ఆ టైప్లో ఉంటుంది. దీనిలో నుంచి నాగేశ్వరరావు గారు కానీ లేకపోతే బాడీకి కానీ అవోపాకి కానీ ఏం వచ్చేది ఏమి ఉండదు. బట్ చేస్తే మంచి అంటే సొసైటీకి మంచిది ఇచ్చేది, మంచి థాట్స్ ఇచ్చేది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి సో ఆర్గనైజేషన్స్ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. అండ్ ఎస్పెషలీ మన ఆర్యవైశ్య ఆర్గనైజేషన్స్ దే డూ ద బెస్ట్ జాబ్. మనకు ఎక్కువ సేవా కార్యక్రమాలు ఉంటాయి. ఏమైనా క్రైసిస్ వచ్చినా గుర్తొచ్చేది మన ఆర్యవైశ్య ఆర్గనైజేషన్స్. ఏదైనా ఎప్పుడు గుర్తొచ్చే పాయింట్ వచ్చి 2009 ఫ్లడ్స్.
ఎవరు వచ్చారు ఫ్లడ్స్ ఫస్ట్ అయిందంటే మన ఆర్యవైశ్య ఆర్గనైజేషన్స్ వచ్చి అన్నదానం స్టార్ట్ చేసినారు. ఆ రోజు వీళ్ళు వైశ్యాసా లేకపోతే ముస్లిమ్సా క్రిస్టియన్సా కాదు, ప్రజలకి సేవ చేయాలా అనే ఉద్దేశము. లేదంటే రొటీన్గా మన వ్యాపారాలు ఏమున్నాయి న్యాచురల్గా ఉండేవి, మన ఇంట్లో పేరెంట్స్ ఉండే వ్యాపారాలు ఏమైనా ఉంటే చిన్న చిన్న వ్యాపారాలు దాంట్లో చేసేదానికి ఉంటుంది. కానీ బట్ యూ హ్యావ్ టు రియలీ బీ స్మార్ట్ టు గెట్ ఇన్ టు జాబ్స్ ఆర్ డూ ఆన్ యువర్ ఓన్ స్టార్టప్స్ కూడా. మన గవర్నమెంట్ నుంచి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాము. వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఎవరికైతే స్టార్టప్ ఐడియాస్ ఉండి మోటివేట్ చేసేదానికి కానీ, లేదంటే వాళ్ళకి వెంచర్ క్యాపిటల్స్ తెప్పించే దాంట్లో కానీ, లేదంటే గవర్నమెంట్ తరఫున లింక్ చేసే దాంట్లో, అంటే వీళ్ళు ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, మీ దగ్గర ఐడియా ఉంది దాన్ని సింక్ చేయడంలో, దాంట్లో వీ టేక్ దట్ పార్ట్ అనమాట. సో థింక్ అవుట్ ఆఫ్ బాక్స్, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు యూ హ్యావ్ టు కీప్ థింకింగ్. మన చదువు అయ్యేంత వరకు, పీజీలు చదివేంత వరకు యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇట్, దెన్ ఓన్లీ యుల్ బీ ఏబుల్ టు సక్సీడ్ అండి. అదర్వైజ్ వెరీ వెరీ డిఫికల్ట్. సో చిల్డ్రన్కి నా సైడ్ నుంచి చెప్పేది అదొకటి. అండ్ దెన్ ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడు చెప్తా, ఫిజికల్ యాక్టివిటీ ఒక 45 minutes అనేది స్పెండ్ టైం. లేదంటే మన బ్రెయిన్ అంతా ఎప్పుడు చదువు అంటే అది మనం ఏదో బాగున్నాం అనుకుంటాం, బట్ ఫిజికల్గా ఎప్పుడైతే యు ఆర్ గివింగ్ టైం, మన మైండ్ కూడా ఫిట్ అయ్యేదానికి చాలా పర్ఫెక్ట్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ట్యూషన్ ఫర్ సే 1 hour దేర్ ప్రోగ్రామ్స్ ఆర్ దేర్ టు గెయిన్ నాలెడ్జ్. సో యూనివర్సిటీకే పోయి ఏదో పెద్ద యూనివర్సిటీనే పోయి చదవాలా అని అక్కడే లెక్చరర్స్ ఉంటారు అనేది కాకుండా, థింగ్స్ హ్యావ్ చేంజ్డ్, ఎవాల్వ్డ్ అ లాట్. సో మనకి జస్ట్ అన్ అ స్మార్ట్ ఫోన్ ఆర్ అ ట్యాబ్ విల్ బీ ఏబుల్ టు గెట్ సో మెనీ థింగ్స్ అండి. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్. ఆఫ్టర్ ఎనీవేస్ 24-25 అయిన తర్వాత డిఫరెంట్ ఉంటుంది, బట్ టిల్ దట్ టైమ్ children have to focus on studies and really work hard, then only you'll be able to succeed in life. గత 25 సంవత్సరాలుగా అవోపా సంస్థ నిర్విరామంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగరంలోని అవోపా సేవా సదన్లో జరిగిన అవోపా విద్యానిధి రజతోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని అవోపా సేవా సదన్లో జరిగిన అవోపా విద్యానిధి రజతోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు అవోపా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అవోపా విద్యానిధి రజతోత్సవ వేడుకల లోగోను ఆవిష్కరించారు. అనంతరం ప్రతిభా పురస్కారాలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. అలాగే రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా నియమితులైన ఆర్యవైశ్య ప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేస్తూ చక్కటి వేషధారణతో ప్రదర్శన నిర్వహించి అందరినీ ఆకట్టుకున్న ఆర్యవైశ్య మహిళలను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ఎంతో నిష్ఠతో వ్యయ ప్రయాసల కోర్చి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న అవోపా కార్యవర్గాన్ని అభినందించారు. అవోపా సంస్థ నిరంతరం కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోందని అభినందించారు. ఏ సంస్థలోనైనా కార్యవర్గంలో మంచివారు ఉంటేనే వారిని చూసి దాతలు ముందుకు వస్తారని, అవోపాలో అలాంటి వారు ఉన్నారు కాబట్టి గత 25 సంవత్సరాలుగా వారికి దాతలు సహకారం అందిస్తున్నారని వివరించారు. అవోపా విద్యానిధి ద్వారా సహాయం పొందిన వారు జీవితంలో స్థిరపడిన తర్వాత మరింత మందికి చదువుకునేలా సహాయం చేసేందుకు ముందుకు రావాలని అన్నారు. హైదరాబాద్లోని ఆర్యవైశ్య హాస్టల్లో చదివిన మై హోమ్ అధినేత ముందుకు వచ్చారని అన్నారు. అవోపా సోదరమణులందరికీ నా నమస్కారాలు, పిల్లలకు నా బ్లెస్సింగ్. తాత లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు ఉండదు. వచ్చిన దాతలకు నా మొట్టమొదటి కోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు లేకపోతే, దాత లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు ఉండవు. మరి అలాగే ఈరోజు రజతోత్సవ వేడుక జరుగుతున్నాం. ఆర్యవైశ్య విద్యార్థులకు ఆర్థిక సహకార పంపిణీ మరియు ప్రతిభా పురస్కారాలు, ఈ 2 కార్యక్రమాలు ఉన్నాయి. మనం ఎలా ఉంటామో అలాగే మన పిల్లలు కూడా 190 వంతులు తీర్చిదిద్దే విధానంలో ఉంటుంది. మనం దారి తప్పినాం అనుకో, పిల్లలు కూడా ఇంకా డబల్ దారి తప్పుతుంటారు. సో పిల్లలు కూడా నేను చెప్పేది ఏమంటే, చిన్న సూక్తి, మీరు స్నేహితులతో ఉంటారు, ఎవరన్నా ఒక స్నేహితులు ఇంకోరిని ఏమన్నా అన్నారనుకో పొరపాటుతో, దాన్ని మీరు క్యారీ చేయరాదు.
మీరు ఎక్కడే అట్లా మాట్లాడరాదు తప్ప అని చెప్పి వదిలేసి దాన్ని మసాలా పెట్టి ఇంకోరికి చెప్పరాదు. అది జీవితంలో అది చాలా ఇబ్బంది పడతారు. మీరు ఎప్పుడు కూడా కమిట్మెంట్ చేసేటప్పుడు ఒక 10 తూర్లు ఆలోచించి కమిట్ చేయండి. ఏదన్నా ఇది చేస్తాము ఇది చేయము అని చెప్పే ముందు ఆలోచించేయండి. ఒక తూరి మాట పోయిందంటే ఆ బ్లాక్ మార్క్ అనేది జీవితంలో అలాగే ఉండిపోతుంది పిల్లలకు. అలాగే మీకు కొన్ని యాక్టివిటీస్ ముందు వ్యాపారం పెట్టుకోవాలంటే బిజినెస్ గురించి తెలుసుకుంటూ ఉండాలి. మీరు ఐక్యూ ఎంత పెంచుకుంటే అంత మీరు అభివృద్ధి చెందేదానికి. చదువులు చదివితే మీరు సక్సెస్ఫుల్ కారు. మీరు ఎడ్యుకేషన్ జతకు మీకు జనరల్ నాలెడ్జ్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. అది బతికి తరిగి నేర్చుకునే విధానంలో ముందుకు పోవాలి, లేకపోతే మీకు భవిష్యత్తు ఉండదు. అలాగే వాళ్ళు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు నిరంతరం. ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆ కార్యవర్గం అందరూ కార్యవర్గము దీన్ని చూసుకున్న వాళ్ళందరూ ఎంతో నిష్ఠతో ఎంతో ప్రయాసాలతో చేస్తే తప్ప ఇటువంటి కార్యక్రమాలు కంటిన్యూగా సక్సెస్ఫుల్ కాదు. ఈ కార్యవర్గాన్ని ఎలా మంచి వాళ్ళు ఉంటారో అలా డోనర్స్ కూడా వస్తారు. డొనేషన్ అనేది ఆ కార్యవర్గం ఎలా చేస్తారో చూసే ఇస్తుంటారు డొనేషన్. సో కార్యవర్గం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ కార్యవర్గానికి కూడా మనసా వాచ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీరు మంచిగా ఉండకపోతే వీళ్ళు డొనేషన్ ఇవ్వరు. అలాగే కొంతమంది మన సంస్థల్లో కూడా అంటే ఎండోమెంట్ ఆధీనంలో పోకుండా కనగా పరమేశ్వరి మన తల్లి మనతోనే ఉండే విధంగా ఒక చట్టాన్ని వచ్చే విధానంలో రోషయ్య గారి ద్వారా ఆ కార్యక్రమం చేశాం. మరి దురదృష్టవశాత్తు దాన్ని అడ్డంగా పెట్టుకొని ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదని దోచుకునే విధానంలో ముందుకుపోతున్నారు. ఆ దోచుకునే విధానంలో మీరు ఎవరైనా సహకరిస్తే ఆ పాపం మీకు కూడా వస్తుంది. మీరు చేయకుండా అటువంటి విధవలకు నికృష్టులకు మీరు ఎక్కడా సహకరించరాదు. మరి సోదరి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ నెల 13వ తేదీ నగరంలో సెయింట్ జోసెఫ్ కళాశాలలో జరగనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈ నెల 13వ తేదీ నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న మెగా జాబ్ మేళాకు సంబంధించిన ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ జరిగే మెగా జాబ్ మేళాలో 1350 ఖాళీలకు సంబంధించిన ఉద్యోగాల భర్తీ జరుగుతోందని, ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జరిగే ఉద్యోగాల ఎంపికలో ఎంపికైన వారికి 15,000 రూపాయల నుంచి 30,000 వరకు వేతనాలు ఇచ్చేందుకు మొత్తం 21 కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఇప్పటికే కర్నూలు నగరంలో ఏడాది కాలంలో 3 మెగా జాబ్ మేళాలు నిర్వహించి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా 5 సంవత్సరాల కాల వ్యవధిలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని వివరించారు. ఇందులో భాగంగానే 16,000 మందికి ఇటీవల డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించామని వెల్లడించారు. ఈ నెల 13వ తేదీ జరిగే మెగా జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇవ్వడం జరిగిందో మెగా జాబ్ మేళాస్ కూడా కండక్ట్ చేస్తాము, జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాం మన కర్నూలు వాళ్ళకి అని చెప్పడం జరిగింది. దాని తగ్గట్టుగా జాబ్ మేళాస్ లాస్ట్ 1 year ఆర్ 14 months నుంచి 2-3 జాబ్ మేళాలు జరగడం జరిగింది. బట్ ఇది మెగా జాబ్ మేళా. దాదాపు 1350 మంది జాబ్ ఆపర్చునిటీస్ అంటే అన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో కర్నూలు ప్రజలందరూ కూడా ఇది ఉపయోగించుకోవాలి ఆపర్చునిటీని. డిగ్రీ చదివి కానీ లేకపోతే 10th నుంచి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి జాబ్ వచ్చేది. 15,000 నుంచి ఐ థింక్ 30,000-40,000 వరకు కూడా ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ మీ పర్ఫార్మెన్స్, దాన్ని బట్టి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇదే కాకుండా ముఖ్యమంత్రి గారు 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో కల్పిస్తామని చెప్పడం జరిగింది. సో వేరియస్ ప్లాట్ఫామ్స్ నుంచి లైక్ ఇట్లా జాబ్ మేళా,
ఇండస్ట్రీస్ తేవడము, వేరే శాఖల నుంచి కూడా ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తేవడం, అక్కడ ఆపర్చునిటీస్ పుట్టడం. మీరు చూస్తే ఈ మధ్యనే 16,000 మందికి డిఎస్సి ఉద్యోగాలు కల్పించడం హిస్టరీలో ఎప్పుడు లేనట్లు చేయడం జరిగింది నారా లోకేష్ గారు. సో ఇవన్నీ కూడా చేయడం. సో మా స్టేబుల్ గవర్నమెంట్ అండ్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉంటేనే ఇట్లాంటివన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయి. అందుకనే 1350 జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే కంపెనీస్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరూ ఉపయోగించుకోవాలా. సెయింట్ జోసెఫ్లో 13th సెప్టెంబర్ ఉంటుంది. సో ఖచ్చితంగా అందరూ ఎవరైతే జాబ్స్ కోరుకునే వాళ్ళందరూ కూడా, జాబ్లెస్ ఉండేవాళ్ళు, యూత్, చదువుకునే వాళ్ళు, లేకపోతే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలనేది రిక్వెస్ట్ చేస్తున్నాం ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మంత్రివర్యులు 5 సంవత్సరాల్లో 20 లక్షలు జాబ్స్ కల్పించడమే ధ్యేయం కింద ఈ జాబ్ మేళాలు ప్రతి నియోజకవర్గంలోనే ప్రతి నెల జాబ్ మేళాలు జరిపించడం జరుగుతుంది. ఇందులో భాగంగా 21 కంపెనీలతో దాదాపు 1350 వేకెన్సీస్తో ఈ జాబ్ మేళా సెయింట్ జోసెఫ్ కాలేజ్లో కండక్ట్ చేస్తున్నాము. అలాగే ఇందులో మినిమం శాలరీ వచ్చేసి 15,000 నుంచి మ్యాక్సిమం శాలరీ 30,000 వరకు ఉన్న కంపెనీస్ వస్తున్నాయి. ఇందులో కర్నూలు లోకల్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో వేకెన్సీస్ ఉన్నాయి. అర్హత కలిగిన విద్యార్థులు, నిరుద్యోగ యువత అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు తన కార్యాలయంలో అసెంబ్లీ వర్గానికి సంబంధించి ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈ రోజు కూడా ప్రజల గురించి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని వార్డుల నుంచి ప్రజలకు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను అందజేశారు. వాటిని పరిశీలించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వీలైనంత త్వరగా పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలతో పాటు కాలనీలో ఉన్న సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. తాము పండించిన ఉల్లి పంటకు సంబంధించి మద్దతు ధర విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలియజేశారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా మాట్లాడుతూ ఉల్లి రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, మార్కెట్ యార్డ్కు వచ్చిన ఉల్లి రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం 1,200 రూపాయల మద్దతు ధర ఇస్తుందని వివరించారు. ఈ ఏడాది దాదాపు 31,000 ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేశారని, దాదాపు 1.50 లక్షల టన్నుల ఉల్లి దిగుబడి వచ్చిందని చెప్పారు. ఇప్పటికీ మార్క్ఫెడ్ మార్కెట్ యార్డుల ద్వారా 174 టన్నుల ఉల్లిని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ఉల్లి అమ్మకానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని, అందులో కేజీ 12 రూపాయల కంటే ఎక్కువ వస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం ద్వారా రైతులకు అందజేస్తామని అన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని ఆయన వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి 2 రోజులకు ఒక్కసారి కలెక్టర్లతో ఈ విషయంపై సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 3,200 టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. యూరియాను పక్కదారి మళ్లించేందుకు ప్రయత్నం చేస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు యూరియా అమ్మేవారిని, అదేవిధంగా తెలంగాణ, కర్ణాటక సరిహద్దులకు అక్రమంగా రవాణా చేసేవారిపై 5 క్రిమినల్ కేసులు నమోదు చేశామని అన్నారు. అన్ని సరిహద్దు చెక్పోస్టుల వద్ద పోలీసు సిబ్బందితో పాటు ఎక్సైజ్, విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులతో తనిఖీలు చేయించే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఉల్లిని ప్రభుత్వం ప్రకటించిన ధరకు కొనుగోలు చేస్తున్నారని, దీనిపై తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేస్తున్నారని, వాటిని నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. నైట్ ఆ రోజు ముందు నైట్ మాత్రం మెసేజ్ ఇస్తాం ఆఫీసర్స్ ఏ విలేజ్ వెళ్ళాలని. సో దీంతో అన్ని విలేజ్లు అలర్ట్గా ఉంటారు. అందరూ కొద్దిగా ఈ నీట్నెస్ కానివ్వండి మొత్తం యాక్షన్ ప్రొయాక్టివ్గా ఉంటారు ఉద్దేశంతో ముందు అది సర్ప్రైజ్ విజిట్ లాగా పెట్టారు. సో దీనికి సంబంధించి ఆ ఊర్లలో ఉన్న రోడ్డు ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆ ఊర్లో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, మిగతా ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ ఉన్నాయో అవైలబుల్ ఉన్న ఫండ్స్ వరకు అందరికీ అలర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎన్ఆర్జీఎస్లో మనం లాస్ట్ ఇయర్ 120 crores ఇచ్చాం. సో ఈ ఇయర్ కూడా అదే ప్రోగ్రామ్ ఇప్పుడు ఈ హోలంలో వచ్చిన అన్నీ కూడా తీసుకొని ఆ ప్రయారిటీ బేస్లో అందరికీ ఇవ్వడం జరుగుతుంది. చాలా ఏమైందంటే అండి, మార్కెట్ ట్రేడర్స్తో కూడా మీటింగ్స్ చేయడం జరిగింది.
ఈసారి ఇష్యూ ఏంటంటే లాస్ట్ ఇయర్ మహారాష్ట్రలో ఉల్లి ఎంతగా ఎక్కువ హార్వెస్ట్ చేయలేదు, ఎక్కువ రాలేదు మహారాష్ట్ర ఉల్లి. దాంతో కర్నూలు ఉల్లి బాగా సేల్ అయింది లాస్ట్ ఇయర్. మీకు తెలుసు రికార్డు ధరలో 5,000 రూపాయల దాకా వెళ్ళింది. ఎందుకంటే లాస్ట్ టైం మహారాష్ట్ర స్టేట్లో ఎక్కువగా ఈల్డింగ్ రాలా, సో మొత్తం మనదే అయింది. సో ఈసారి ఏమైంది మహారాష్ట్ర వెరైటీ ఎక్కువగా వచ్చింది. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో మోస్ట్ వాళ్ళు ప్రిఫరింగ్ మహారాష్ట్ర వెరైటీ. ఇంకోటి రెండోది చెప్పింది ఏంటంటే బంగ్లాదేశ్లో కూడా ఎక్స్పోర్ట్ ఆగే, అక్కడ కూడా ఉల్లి ఈల్డింగ్ వచ్చింది. అండ్ దెన్ అక్కడ కూడా బంగ్లాదేశ్లో కూడా ఎగుమతులు తగ్గాయి సార్. దీనివల్ల డిమాండ్ తగ్గింది ఎస్పెషల్. సో ఇంకో విషయం ఏంటంటే మన ఉల్లి యొక్క స్పాన్ అంటే మనము నిల్వ చేసుకున్నది మాక్సిమం 1 వీక్ కంటే ఎక్కువ మనం నిల్వ చేసుకోవాలి. ఇప్పుడు మహారాష్ట్ర ఉల్లి వీళ్ళు చెప్పినట్టుగా 7-8 నెలల దాకా మనం దాన్ని స్టాక్ చేసుకోవచ్చు, ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఏమైందంటే డిమాండ్ తగ్గడం, మార్కెట్లో డిమాండ్ తగ్గడం ఒకటి, మార్కెట్ డిమాండ్ లేకపోవడం వల్ల రేటు కొంచెం తక్కువ మనకి కోట్ అవుతుంది. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో కూడా అదే పరిస్థితి ఉంది, సేమ్ అదే మార్కెట్లో ఇది ఉంది. మార్కెట్ ఎలా ఉంటుంది ఏ రోజు అనేది ప్రిడిక్ట్ చేయలేము. ఓకే, లాస్ట్ ఇయర్ మీకు చెప్పినట్టుగా మనం ఉంది 5,000 రూపాయల దాకా వెళ్ళింది, 4,400, 5,000 దాకా వెళ్ళింది. సో దట్ ఈస్ అబ్నార్మల్ ప్రైస్. సో మార్కెట్ మనం ప్రిడిక్ట్ చేయలేం కదా. సో ఈ ఇయర్ అక్కడ మార్కెట్ రేట్ రాలేదని రైతులందరికీ ఉండి వేయదు చెప్పలేము మనం, బికాస్ ఆఫ్ మార్కెట్ స్టేబుల్గా ఉండదు. సో అందుకే మద్దతు ధర 200 మనం ప్రకటించడం జరిగింది గవర్నమెంట్ తరఫున. సో అదే ఆ చర్యలు ఆ విధంగా తీసుకున్నాం. తాము మరణించిన తర్వాత మరో 2కి కంటి చూపుని ఇచ్చే నేత్రదానం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, సుశీల నేత్రాలయ అధినేత డాక్టర్ సుధాకర్ రావు కోరారు. నేత్రదాన పక్షోత్సవాల భాగంగా సుశీల నేత్రాలయ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ప్రజల్లో నేత్రదానంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా సుశీల నేత్రాలయ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో 40వ నేషనల్ ఐ డొనేషన్ ఫ్రంట్ లైన్ పేరుతో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అధ్యక్షుడు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, సుశీల నేత్రాలయ అధినేత డాక్టర్ సుధాకర్ రావు, డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డితో పాటు పలువురు కంటి వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి ప్రధాన వీధుల గుండా అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నేత్రదానం చేసేందుకు ముందుకు రావాలని అన్నారు. దేశంలో ప్రతి సంవత్సరం 1 కోటి మంది మరణిస్తున్నారని, కానీ 30,000 వరకు నేత్రాలు అవసరమైనప్పటికీ అవి లభించకపోవటం దురదృష్టకరమన్నారు. నేత్రదానంపై ఉన్న అపోహలను ప్రతి ఒక్కరూ తొలగించుకొని తాము చనిపోయిన తర్వాత నేత్రదానం ద్వారా మరో 2కి చూపు ఇచ్చే అరుదైన అవకాశానికి చేయూతనివ్వాలని అన్నారు. నేత్రదానం పక్షోత్సవాలు జరుపుకుంటున్నారు సుశీల నేత్రాలయం వారు. డాక్టర్ సుధాకర్ రావు గారి నేతృత్వంలో జరుగుతుంది. కంటికి సంబంధించిన ఏ విషయమైనా సుధాకర్ రావు గారు చాలా బాగా స్పందిస్తారు. మన దేశంలో సంవత్సరానికి 1 కోటి మంది చనిపోతారు. అయితే మనకు కావాల్సినది 30,000 నేత్రాలు మాత్రమే, అవి కూడా దొరకడం లేదని సుధాకర్ రావు గారు చెప్తున్నారు. చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే అది మట్టిలోనూ లేకపోతే బూడిద పాలవుతుంది మనం ఉపయోగించకపోతే. సో వాటి కోసం సుధాకర్ రావు గారు చేస్తున్న కృషి ఫలించాలని, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు సుశీల నేత్రాలయ తరఫున మరియు డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ కర్నూలు మరియు రెడ్ క్రాస్ సొసైటీ కర్నూలు వారి ఆధ్వర్యంలో ఈ భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం నేత్రదానం గురించి అవగాహన కల్పించడానికి చేస్తున్నటువంటి ర్యాలీ. దీని ముఖ్య ఉద్దేశము ప్రజల్లో చాలామంది అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు చనిపోయిన తర్వాత నేత్రం దానం చేయొచ్చు చేయకూడదు అని, మరి వాళ్ళ అపోహలను తొలగించి ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ నేత్రాలని సేకరించి కార్నియా జబ్బులతో బాధపడే వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా మన దేశంలో 15 లక్షల మంది ఈ నేత్రదానం కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విశిష్ట అతిథి కేవీ సుబ్బారెడ్డి గారు, అట్లే గోవిందరెడ్డి గారు, సంజయ్ రెడ్డి గారు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎస్పెషల్లీ ముఖ్యంగా మా హాస్పిటల్ టీం, మా డాక్టర్స్ మరియు కేవీ సుబ్బారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ అభినందిస్తూ మీ సహకారం వల్ల ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అయిందని ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేత్రదాన పక్షోత్సవాలు 2 వారాలు ఆల్మోస్ట్ ముగియబోతున్నాయి, రేపటితో లాస్ట్. అది ముగించే ముందే ఇలా పెద్ద గ్యాదరింగ్ ఒకటి చేయాలనుకున్నాము అవేర్నెస్ కోసము. దానికి ఫస్ట్ మేము శ్రీకారం చుట్టిన తర్వాత ఫస్ట్ కాల్ చేసింది సార్కి,
కే సూపర్ రెడ్డి గారికి కాల్ చేసాం. థ్యాంక్ యూ సార్ మీరు వచ్చినందుకు. అండ్ పిల్లలు కూడా అందరూ చాలా కరెక్ట్గా టైంకి వచ్చారు. అండ్ రియలీ థ్యాంక్ యూ. వాళ్ళందరూ కూడా యూత్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అవేర్నెస్ క్రియేట్ చేయడంలో వాళ్ళు ముందుంటే ఇంకా చాలామందికి సపోర్ట్ వస్తుంది చేయడానికి. దాంతోపాటు మా హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఈరోజు. థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు, డాక్టర్స్ అందరికీ, స్టాఫ్ అందరికీ. గోవింద్ రెడ్డి సార్ కూడా వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ముఖ్య ఉద్దేశం ఈరోజు నేత్రదానం చేయాలి. 1,00,000 కార్నియాల ఉద్దేశంతోనే మనం ముందుకు వెళ్ళాలి. ఒక రకంగా ఇండియాలో చనిపోయిన వాళ్ళు 1 కోటి మంది అని సార్ చెప్పారు. దాంట్లో 50% మంది డొనేట్ చేసినా కూడా మొత్తం ఇండియాతో సహా మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాకి ఇండియానే ఐ డొనేషన్ సెంటర్గా మారే అవకాశం కూడా ఉంటుంది. కానీ కేవలం 10% దానికన్నా తక్కువ దానం జరుగుతుంది కాబట్టి ఇండియాలో ఇంకా దాదాపు 15,000 మంది నల్లగుడ్డు ప్రాబ్లమ్స్తో చూపు లేక కష్టపడుతున్నారు. సో నేత్రదానం యొక్క గొప్పతనం అది. ఒక్క నల్లగుడ్డు ఇద్దరికన్నా ఎక్కువ మందికి చూపించగలుగుతుంది. సో అందరూ నేత్రదానం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. అందరికీ నమస్కారం. ఈ నేత్రదాన పక్షోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం మనకు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరుగుతుంది. సో ఈ పక్షోత్సవాల ద్వారా మనము నేత్రదానం మీద అవేర్నెస్ ఇంక్రీజ్ చేసి ఎక్కువ మంది చనిపోయిన తర్వాత ఐస్ డొనేట్ చేసేదానికి మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఒక్కరు నేత్రదానం చేయడం వల్ల 2 కార్నియా బ్లైండ్ పీపుల్కి మనం తిరిగి చూపునివ్వడానికి అవకాశం ఉంది. సో ఈ అందరూ నేత్రదానం గురించి అవగాహన కల్పించి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మోటివేట్ చేసి నేత్రదానంకి అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ ఫోర్త్ నైట్ ర్యాలీ కంటి చూపు ఎంత అవసరమో తెలియజేస్తూ, మరి చనిపోయాక వృధాగా వెళ్ళేటువంటి కళ్ళను మనం ఎలా దానం చేయాలి, దానివల్ల మరి సమాజానికి ఎలాంటి సేవ చేయొచ్చు అనే దాన్ని తెలియజేయడం కోసం ఈ ర్యాలీ ఉద్దేశించబడింది. మరి నా వరకైతే ఒక 10 ఏళ్ళ నుంచి నా ఇంట్లో చనిపోయిన ఒకే ఒక వ్యక్తి మా అత్తగారు, వారి కళ్ళను అయితే మేము దానం చేశాము. ఎట్టి పరిస్థితుల్లో మరి నాకు తెలిసినంత వరకు ఎవరి కళ్ళైనా అలా మట్టిలోనో లేదా మంటల్లోనో కాలిపోకుండా కలిసిపోకుండా తప్పకుండా దానం చేయాలి. బ్రతికున్న వారికి, చీకటిలో మగ్గుతున్న వాళ్ళందరికీ కూడా మనము మరి కంటి చూపును ప్రసాదించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్య నిపుణులు డాక్టర్ నసీరుద్దీన్ అహ్మద్ కోరారు. కర్నూలు నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న తన క్లినిక్లో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని ఎఫ్ఎం క్లినిక్లో ప్రముఖ ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్య నిపుణులు డాక్టర్ ఎఫ్ఎం నసీరుద్దీన్ అహ్మద్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత కన్సల్టేషన్తో పాటు ఈసీజీ, బీపీ, షుగర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. అలాగే వైద్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్య నిపుణులు డాక్టర్ నసీరుద్దీన్ అహ్మద్ మాట్లాడుతూ, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతోనే తాను రైల్వే స్టేషన్ వద్ద ఎఫ్ఎం క్లినిక్ పేరుతో క్లినిక్ ఏర్పాటు చేశానని చెప్పారు. ఈ క్లినిక్ ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. నేను డాక్టర్ నసీరుద్దీన్ అహ్మద్, ఎమర్జెన్సీ కన్సల్టెంట్ ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. రీసెంట్గా ఇక్కడ నర్సింహనగర్లో ఎఫ్ఎం క్లినిక్ అని చెప్పేసి నిన్ననే స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనం సండే రోజు ఈరోజు ఫ్రీ క్యాంప్ పెట్టాము. ఫ్రీ ఈసీజీ కానీ, ఫ్రీ జిఆర్బిఎస్ కానీ, దాంతోపాటు నర్వ్ సంబంధించిన టెస్టులు కానీ, డయాబెటిక్ న్యూరోపతి కోసం కూడా ఇస్తున్నాం. ప్రస్తుతానికి ట్యాబ్లెట్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది మోస్ట్లీ క్లినిక్ ఓరియంటెడ్ ఉండబోతుంది. సో పేదవాళ్ళకు కూడా అందుబాటులో ఉండడానికి సంబంధించింది ఉంటుంది. సాయంత్రం రోజు 6 నుంచి 9:30 వరకు ఉంటుంది. పొద్దున్న కూడా 11 నుంచి 1 గంట వరకు ఉంటుంది. మోస్ట్లీ సర్వీస్ ఓరియంటెడ్ పేదవాళ్ళకి ఫ్రీ సర్వీస్ చేయడానికి కూడా మోస్ట్లీ ఉండబోతుంది. ఎక్కువ శాతం దాని మీదనే ప్రమోట్ చేయడం చూస్తున్నాను దీనికి సంబంధించింది. నాతో పాటు ఫర్దర్గా 2 నెలలకు ఒకసారి కూడా కిమ్స్తో సంబంధించి కలుపుకొని ఫ్రీ క్యాంప్స్ కూడా చేయడానికి ప్లానింగ్ అయితే ఉంది. ఏకో కానీ, ఆర్తో సంబంధించిన, ఎముకలకు సంబంధించిన పరీక్షలు ఇవన్నీ కానీ చూడడానికి చాలా ప్రయత్నిస్తాము. నాతో పాటు డాక్టర్ షోయబ్ ఉన్నారు, జనరల్ మెడిసిన్ డాక్టర్. అయిన మా బావగారు అవుతారు. ఇతను కూడా హిందూపూర్లో చేస్తున్నారు, గవర్నమెంట్ దాంట్లో సెక్టార్లో.
సివిల్ సర్జన్ లాగా చేస్తున్నారు. ఈయన కూడా వీక్లీ వన్స్ కానీ 2 weeks ఒకసారి కూడా డెఫినెట్గా వచ్చేసేసి క్యాంప్ కూడా చేయడానికి వస్తారు డెఫినెట్గా. సార్ మీరు స్పెషలైజేషన్ ఏంటి సార్? నేను ఎంబీబీఎస్ అయిపోయి ఎమర్జెన్సీ మెడిసిన్లో పీజీ అయిపోయింది. కిమ్స్లో కన్సల్టెంట్ లాగా చేస్తున్నాను ప్రస్తుతానికి, జూనియర్ కన్సల్టెంట్. డాక్టర్ మొహమ్మద్ షోయబ్, ఎండి జనరల్ మెడిసిన్. ఈ ఫ్రీ క్యాంప్ చేశారు ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఏమైనా పేషెంట్స్ ఎవరైనా పేద ప్రజలకి అందుబాటులో ఉండడానికే మెయిన్గానే ఈ క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైనా వచ్చి ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా ఉషు సంఘం అధ్యక్షుడు సందీప్ అన్నారు. నగరంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన కరాటే గ్రేడింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో టీజీబీ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ కరాటే మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ బెల్ట్ గ్రేడింగ్ టెస్టులను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఉషు అసోసియేషన్ అధ్యక్షుడు బిజినేపల్లి సందీప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ఉషు అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస వర్మ, క్రాంతి, హేమలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉషు అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని వివరించారు. విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకుని రాణించాలని సూచించారు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందటం వల్ల పట్టుదల, ఏకాగ్రత పెరగటంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ చక్కగా రాణిస్తారని వివరించారు. అనంతరం కరాటే పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బెల్టులను, సర్టిఫికెట్లను అందజేశారు. ఓల్డ్ సిటీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పెద్ద మార్కెట్ నందు ఈరోజు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించాము. మరి ఈ బెల్ట్ టెస్ట్లో 3 నెలలు 4 నెలలకు ఒకసారి ఇక్కడ నిర్ణయిస్తున్నాము. రోజు 6 గంటల నుంచి 8 గంటల దాకా ఇక్కడ కరాటే ఉషు ట్రైనింగ్ ఇస్తాం మేము. అందువల్ల ఈరోజు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించాము. ఈ బెల్ట్ టెస్ట్లకు జిల్లా ఉషు సంఘం అధ్యక్షులు బి సందీప్ సార్ గారు ఇక్కడ వచ్చి పిల్లలకు బెల్ట్లను, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. మరి ఈ పిల్లలు వీళ్ళకి ప్రదర్శన కూడా ప్రదర్శించారు. ఈవెంట్స్ కానీ, పంచెస్ కానీ, కిక్స్ కానీ, నాంక్వాన్, చాంక్వాన్ ఈవెంట్స్, తైచికాన్ ఈవెంట్స్లో వీళ్ళు డెమాన్స్ట్రేషన్ చేశారు. మరి ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చేసేసిన బిజినేపల్లి సందీప్ సార్ గారు బెల్ట్లను ప్రదానం చేసి మాట్లాడతారు. ఇప్పుడు ఈరోజు పెద్ద మార్కెట్ నందు ఉన్నత పాఠశాల నందు ఈరోజు కరాటే చాలా చిన్న పిల్లలు, దాదాపు 6 years 7 years నుంచి 13-14 years వరకు పిల్లలు ఇక్కడ నేర్చుకుంటున్నారంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇట్లాంటి యాక్టివిటీస్ మనకి ఉంటే హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది. సో అమ్మాయిలు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం. ఇప్పుడు సమాజం చాలా విచిత్రంగా ఉంది, ఎక్కడ చూడు మన మీద అంటే బాలికల మీద వేధింపులు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో దానికోసం వీళ్ళు సెల్ఫ్ డిఫెన్స్గా ఈ కరాటే నేర్చుకొని రేపొద్దున ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళు కూడా వాళ్ళ స్వతంత్రంగా బతకడానికి ఇది ఒక మంచి అవకాశం కరాటే అనేది. ఈ ఉషు అసోసియేషన్ అనేది మెయింటైన్ చేస్తున్నందుకు శ్రీనివాసులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా ఎన్ని చేసినా మేము చాలా సపోర్టింగ్గా ఉంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాను. అలాగే మా నాయకుడు టీజీ భరత్ కానీ, వాళ్ళ తండ్రి టీజీ వెంకటేష్ గారు కానీ ఇలాంటి యాక్టివిటీస్కి, స్పోర్ట్స్ అనే దానిలోకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ముందు ఉంటారు. వాళ్ళ నాయకత్వంలో నడుస్తున్నందుకు మాకు కూడా ఇలాంటి అవకాశం వచ్చినందుకు ఇలాంటి యాక్టివిటీస్ ఎన్నో చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. విద్యార్థులు ఎంచుకున్న క్రీడల్లో రాణించాలంటే టెక్నిక్స్ లో ప్రాధాన్యత పొంది ఉండాలని జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. నగరంలోని స్పోర్ట్స్ మైదానంలో ఏర్పాటు చేసిన కరాటే టెక్నిక్స్ కు సంబంధించి సెమినార్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో కరాటే శిక్షకుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరాటే టెక్నికల్ సెమినార్లో ముఖ్య అతిథిగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తాము
ఎంచుకున్న క్రీడల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకుని ముందుకు సాగాలని అన్నారు. ముఖ్యంగా క్రీడల్లో రాణించాలంటే టెక్నిక్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. దీనికి సంబంధించి నగరంలో సెమినార్ ఏర్పాటు చేయటం, ఇందులో క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. చాలా పెద్ద నాకన్నా పెద్దవాడే అయినా చిన్న పిల్లవాడిగా మీతో కలిసి మమేకమై మీకన్నా బాగా. సో మీరు మాస్టర్ని నెక్స్ట్ మరి నేను సెమినార్ కూడా నేను ఇక్కడ నాకు రెగ్యులర్గా బాగా మార్నింగ్ టైంలో మాట్లాడకపోయినా కూడా వాట్సాప్ ద్వారా మార్నింగ్గా చెప్తున్నాను. నేను అప్పుడప్పుడు ఏదైనా గుర్తు చేస్తున్నా నేను మాస్టర్తో చేస్తున్నా. నేను ఎందుకు చేస్తున్నా అంటే ఇదేదో ఉంటే ఏదో మనకు నచ్చినట్టుగా ఏదో అవసరం ఉంటే పనిచేస్తానని కాదు. ఇటువంటి వాళ్ళకు నేను కంపల్సరీగా ఎంకరేజ్ చేస్తాను. ఇంత చిన్నవాడైనా కూడా ఇటువంటి ఫీల్డ్లో మంచిగా తీసుకుని రాని రాస్తే కదా అటువంటి వ్యక్తులను నేను ఖచ్చితంగా రెగ్యులర్గా నేను చేస్తాను ఉంటా. సో ఎస్పెషల్ నిజంగా చెప్పాలంటే ఆరోగ్య మాస్టర్ అంటే అసలు అభిమానం, ప్రేమ కూడా. సో మీరు కూడా ఈయన ఇచ్చేటువంటి ఈ యొక్క న్యూ టెక్నిక్స్ మీరంతా నేర్చుకొని ఎగ్జిబిట్ చేసి క్లాసెస్లో కానీ ఇప్పుడు ప్రజలు కొంతమంది క్రీడాకారులు కూడా పాల్గొన్నారు. వాళ్ళు ఈ మాస్టర్ దగ్గరే రెగ్యులర్ నేర్చుకుంటున్నారు, కొంతమంది బయట నుంచి కూడా వచ్చినట్టు ఉంటారు. సో మీరు కూడా మీ క్లాసెస్లో న్యూ టెక్నిక్స్ అంతా నేర్పించి మంచి క్రీడాకారులుగా రాణించి మీరు శిక్షకులకు, మీ వారికి తల్లిదండ్రులకు, అదే రకంగా మన జిల్లాకు, మన రాష్ట్రానికి, అదేవిధంగా మన భారతదేశానికి కూడా మంచి పేరు తీసుకురావాలని మనందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చే డాక్టర్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.